రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవకు గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌరక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రేయ్ చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్నబామర్ది, ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువులు నా సత్తా ఏంటి చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతి నుంచి చంపేస్తా బిడ్డ నీకు. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం